ఇక్కడ సమస్యపై మీరు పోరాటం చేసిన తర్వాత మీరు చాలా ప్రాంతాలు తిరిగి ఉంటారు. మహేందర్గిరి, మందస, గారబంద, పర్లాకిమిటి, గంజాం, అటు కోరాపుట దళం కూడా మీకు తిరిగారు. మీరు మహేందర్గిరి ఎప్పుడైనా కొండెక్కారా? 2 సార్లు ఎక్కాను. ఎక్కడ అంటే ఇక అది శత్రువు అది చూసుకుంటూ ఎక్కడ మొత్తానికి ఎక్కాము. ఎక్కి బాగా అలసిపోయే వాళ్ళం పైకి వెళ్ళి. ఇక నైట్ ఉండి హాల్ట్ అయ్యి అక్కడ కొద్దిసేపు నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక ఏరియాకి వెళ్ళడం. అంటే ఒకవైపు నుండి ఎక్కడం, ఇంకొక వైపు దిగి వెళ్ళిపోవడం. అదే ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ ఒకటి అట్లా జరిగేది. చాలా అప్పట్లో పోలీసుల యొక్క దాడులు బాగానే ఉండేవి. ఉండేది. మరి ఎలా మీరు తప్పించుకున్నారు? ఇంకా అలాగే చేసాం. ఇంకా వాళ్ళని కనిపెడుతూ పోవడమే ముందు సెంట్రీ. అప్పట్లో మహేందర్ తనయ్య ఆ ప్రాంతం అంతా కూడా ఒక పెత్తందారిలో ఉండేవారు. మీరు ఎవరి మీద ఎక్కువ పోరాటం చేశారు? పోరాటం అంటే ఈ జీడిపిక్కలు అదొక అక్కడ పోరాటం జరిగింది. ఇంకా గంజాయి పెంపకంలో వాళ్ళు పెంచిన దాంట్లో వీళ్ళు తీసుకెళ్ళడం, చాలా తక్కువ రేటుకు కొనుక్కొని పోవడం, అవి వాళ్ళ మీద పోరాటం కూడా జరిగింది కొద్ది రోజులు. మళ్ళీ మార్కెటింగ్ ఉంటుంది కదా, అక్కడ రేట్లు వీళ్ళ దగ్గర చాలా తక్కువ రేటుకి సంతలో వీళ్ళ దగ్గర తక్కువ కొని వాళ్ళు చాలా తక్కువ రేటుకి ఏవో ఇంత ఉల్లిపాయలు, చింతపండు అవి ఇచ్చేసి ఇవి తీసుకొని పోవడం, అవి అలాంటివి కొన్ని చేసాం. వడ్డీకి ఇవ్వడం. వడ్డీ వాళ్ళు కట్ అయిపోయారు, అసలు కంటికి కనిపించకుండా పోయారు మేము ఉన్నన్ని రోజులు వాళ్ళు కూడా. అట్లా కొన్ని జరిగినాయి ఊర్లో. వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఏ ఊరికి సంబంధించిన ఆ ఊరి ప్రాబ్లమ్స్ అయితే ఎప్పుడైనా మీరు ఇద్దరు కాల్పులు చేశారా? ఎక్కడ మీరున్న మందస కానీ గారబంద, ఒరిస్సా ప్రాంతాలు ఎప్పుడైనా కాల్పులు జరిపారు పోలీసుల మీద? లేదు పోలీసులు మీ వైపు ఎప్పుడైనా జరిపారు? జరపలే కానీ వచ్చారు, చుట్టుముట్టితే మొత్తానికి ఎట్లాగా ఎస్కేప్ అయినాం అనుకోండి. కానీ చాలా వరకు ఎదురు పడినాము. కొండ మీద వాళ్ళు ఉండడం, వాళ్ళు ఎక్కుతుంటే మేము దిగడం, ఇలాంటివి అంటే అనుకోకుండా ఇలా జరిగినాయి. మేము దిగినాక పైకి కనిపిస్తూ ఉంటారు. అయ్యో ఒక 5 minutes అయితే మనం అయిపోయేది. అట్లా చాలా జరిగాయి, అలాంటివి చాలా జరిగినాయి. మీరు ఎప్పుడైనా తొట్టులో తప్పించుకున్నారా? ఒక 3-4 సార్లు తప్పించుకున్నాం. ఎక్కడెక్కడ? అనంతగిరి దగ్గర ఒక ఎస్కేప్ అయింది. అది డైరెక్ట్ ధనం వాళ్ళు ఇచ్చిన రూట్ ప్రకారం మేము పోయాము. అక్కడికి పోయేసరికి ఈ గంజాయి కోసం పోలీసులు వచ్చి కాపులు వస్తాం. వాళ్ళు మేము ఎదురు బదులుకోండి వస్తే వాళ్ళు ఓపెన్ చేస్తారా, మేము ఓపెన్ చేస్తాం. అయితే వాళ్ళు ఫైట్ చేయడం, మేము ఫైట్ చేయడం. అంటే చీకటి సాయంత్రం 6-7 మధ్య కాబట్టి అప్పుడప్పుడు చీకటి పడిపోతాం. ఇంకా మేమున్న దాని వదిలేసాం, వాళ్ళు వదిలేసాం, వాళ్ళంటే మేము పెట్టాం. అట్లా ఒక ఎస్కేప్ పెట్టాం. వాళ్ళు మేము ధనాల్లోకి చుట్టూ తిరిగి వెళ్ళిపోయాం. కానీ మా వెపన్స్ కొనిపోయింది, మేము తీసుకుపోతున్నాం. ఇది అట్లా ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అక్కడ అవ్వలేదు. అంటే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్, వాళ్ళు గంజాయి కోసం ఏదో అనుకున్నారు. అలాంటిది ఒకటి జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒకటి గ్రేట్ ఎస్కేప్ జరిగింది. అది కటక్లో, ఒరిస్సా కటక్లో. ఒరిస్సాలోనే స్టేట్ కమిటీ సమావేశం ఉంటాయి. స్టేట్ కమిటీ సభ్యులు రిసీవ్ చేసుకోవడం కోసం అని కటక్ పోయాను. నేనే వెళ్ళాను డైరెక్ట్గా. డైరెక్ట్ ఫారెస్ట్ నుంచి సరాసరి పోయాను. నా చేతిలో బ్యాగ్ కూడా లేదు, జస్ట్ కట్టుబట్టలతోనే వెళ్ళాను అక్కడికి. వెళ్ళేసరికి కటక్లో ఒక 3 స్టేట్ కమిటీ సభ్యులను రిసీవ్ చేసుకొని వాళ్ళు ఇంకో డైరెక్షన్లో పంపించాలి. అంతవరకు నా పని. ఆ 3 పంపించేసి నేను మళ్ళీ నేను వెళ్ళిపోయాను లోపలికి. నెక్స్ట్ 2 days అపార్ట్మెంట్. అంటే కటక్ దగ్గర ఏ ఫారెస్ట్లో ఉన్నారు మీరు? కటక్లో ఫారెస్ట్ లేదు. ఒరిస్సా నుంచి అపార్ట్మెంట్స్ కటక్లో ఉన్నాయి.
రిసీవింగ్ కటక్లో అంటే పెట్టాం. మీరు గంజా డిస్ట్రిక్ట్ ఉన్నారు? మేము మామూలుగా ఇప్పుడు కొండపాడు దళం ఉన్నారు కదా, ఆ కొండపాడు బ్యాక్ సైడ్లో మన అప్పుడు డెన్ ఉంది అక్కడ, అవును. అక్కడ క్యాంప్ నడుస్తుంది స్టేట్ అంటే అక్కడి నుంచి బస్సులో వచ్చి కట్టకు వచ్చారు? బస్సులో వచ్చి కట్టకు వచ్చి ఇక్కడ రిసీవ్ చేసుకొని పంపించారు వయా బ్రహ్మపూర్. ఓహో. ఫస్ట్ కట్టకు పోయిన ఫస్ట్ అలాట్మెంట్ నాకు నర్సరాతో ఉంది. నర్సన్ అంటే రెడ్డప్ప అని చిత్తూరు జిల్లా స్టేట్ కమిటీ ఉన్నారు. ఆయన రిసీవ్ చేసుకోవడం కోసం ఆయన అపాయింట్మెంట్. నేను మామూలుగా ఈ అపాయింట్మెంట్కి వెళ్ళినా ఒక అరగంట ముందే వెళ్తాను. ఆయన నాకున్న అలవాటు అంటే ముందు సిచ్యువేషన్ చుట్టుపక్కల తెలుసుకోవాలి. నేను హైదరాబాద్లో ఎక్కువ వర్క్ చేశాను కాబట్టి హైదరాబాద్లో అనేక మంది స్పెషల్ బ్రాంచ్ ఉన్నాయి, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు చూస్తున్నాం కాబట్టి ముందే వెళ్తే మనకు లొకేషన్ అర్థమవుతుంది చెప్పి అందుకు 2 సార్లు ఇబ్బందులు వచ్చాయి కాబట్టి ముందే వెళ్ళిపోతాం. బట్ ఆఫర్ ముందు వెళ్ళేసరికి కొంచెం అబ్నార్మల్గా ఉంది అక్కడ. ఎక్కడ? రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ కూడా ఒక హోటల్ దగ్గర సెంటర్లో. ఒరిస్సా పీపుల్కి ఆంధ్ర పీపుల్కి డిఫరెన్స్ కనబడిపోతుంది. అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా గుంటూరు విశాఖపట్నం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడికి వేష భాషల్లో అపీరెన్స్లో తేడా వస్తుంది. అలా చూసరికి వీళ్ళు ఒరిస్సా వాళ్ళు కాదు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, ఇక్కడ ఏదో చుట్టూ ఉన్నట్టుందని కొంచెం డౌట్ వచ్చింది. ఈలోపు రెడ్డప్ప నర్సన్ వచ్చారు, ఆయన రిసీవ్ చేసుకున్నాను. ఆయన హోటల్కి వెళ్ళాను. ఆయన్ని బరంపూర్ వెళ్ళి అక్కడి నుంచి మీరు లోపలికి వెళ్ళాలి, అలా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసాను. అయితే రిసీవ్ చేసుకోవడానికి ఎవరైతే నాకు 2-3 కనిపించారో నేను మళ్ళీ హోటల్ పోయి ఆయన్ని పంపడం కోసం నేను మళ్ళీ ఆయన రిక్షా ఎక్కిద్దామని వెళ్ళేసరికి మళ్ళీ ఆ పర్సన్స్ నాకు కనపడ్డారు. ఒక 2 పర్సన్స్ సేమ్ పర్సన్స్ అపీరెన్స్ ఆంధ్ర పీపుల్ని అర్థమవుతున్నాను. ఇక ఇది వాళ్ళేదో ఇది రెడ్డప్ప అపాయింట్మెంట్కి వచ్చారు కాబట్టి ఏదో ఆయన ఫాలో అయ్యి ఉండొచ్చు. యాక్చువల్గా 2 అవర్స్ పరిధిలో రామకృష్ణతో సూర్యేంద్ర అపాయింట్మెంట్ స్టేషన్లో అదే రోజు జస్ట్ 2 అవర్స్ డిఫరెంట్. ఈయన 10 గంటలకు 2ంటికి పోయి వాళ్ళకి రిసీవ్ చేసుకుని వాళ్ళు పంపించేవారు. రామకృష్ణ గారు రామకృష్ణని సూర్యం చనిపోయాడు, నెల్లూరు ఎయిర్పోర్ట్లో చనిపోయాడు. వాళ్ళిద్దరు అపాయింట్మెంట్ ఉంది. ఈయన పంపించి వాళ్ళ దగ్గర పోదాం అనేసరికి ఎప్పుడైతే వీళ్ళు నాకు కనిపించారో ఇక నేను అపాయింట్మెంట్కి వెళ్ళొద్దు అనుకున్నాను. ఆ స్టేషన్ వెళ్ళలేదు, ఏదో కొంచెం తేడాగా ఉందని మామూలు బస్సు ఎక్కి ట్రై చేద్దాం కానీ బస్ స్టాండ్ పోయేసరికి ఏంది ఇక చుట్టూ తారట్లాడుతున్నారు. ఓహో ఇక చూద్దాం ఇంకో ట్రై చేద్దాం అని చెప్పి ఒక ఆటో తీసుకొని అప్పటికి అపాయింట్మెంట్ టైం నేను అయిపోయిన తర్వాత స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్ళలేదు, వెళ్ళేసరికి ఒరిస్సా జిప్పులే ఉన్నాయి కానీ మనుషులు డిఫరెంట్ ఉన్నారు. ఇక ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. ఇక నాకు ఇలా తెలిసేది హైదరాబాద్లో ప్రజా సంఘాల్లో పనిచేయడం వల్ల ప్రజా సంఘాల్లో ఎస్బీ వాళ్ళని క్రైమ్ బ్రాంచ్ వాళ్ళని చూసి ఫాలో అవుతుంటారు. అలవాటు అయిపోయింది ప్రజా సంఘాల్లో పనిచేయడం ద్వారా. ఇక నేను ఫాలో అయితే ఇక అక్కడ వెయిట్ చేశాను. 3 అవర్స్ బస్ స్టాండ్లో వెయిట్ చేశాను. వాళ్ళు నా చుట్టే ఉన్నారు. ఇంకా రాత్రి వరకు ఎస్కేప్ కాలేదు. ఇక రామకృష్ణని సూర్య వదిలేశారు. ఇక పోలేదు. ఇక వాళ్ళు వచ్చి ఇంకో అపాయింట్మెంట్కి వెళ్తారు, 2 ఉంటాయి కాబట్టి 2 దానికి వెళ్తారు లేదని వదిలేస్తారు. ఇంకా సాయంత్రం చీకరపడ్డ తర్వాత ఒక ట్యాక్సీ తీసుకొని భువనేశ్వర్ వచ్చారు. భువనేశ్వర్ పోయి లోపు ఎక్కడన్నా మనము ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా అని కార్లో కూర్చుంటే చీకట్లో ఉండమని వెనక జీప్ ఫాలో అవుతుంది. ఇంకా జీప్ కంటిన్యూ అవుతుంది. మీరు ఒక్కరే ఉన్నారు? నేను ఒక్కడే ఉన్నాను. రెడ్డప్ప వాళ్ళు పంపించేసారు. ఆర్కే గారిని మీరు ఇక రిసీవ్ చేసుకోలేదు. మరి ఆయన మరి ఇంకా వాళ్ళు అపాయింట్మెంట్ మిస్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఉన్నారు. ఇక నెక్స్ట్ అపాయింట్మెంట్ నెక్స్ట్ డే ఉంది. నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ టైం ఉంటుంది. ఈ 2 అపాయింట్మెంట్ మిస్ అయితే ఇంకొక ఆర్డర్ అయితే ఉంటుంది, దానికి వెళ్ళాల్సిందే. ఇక అందుకని వాళ్ళు ఒక రకంగా మనం కలవకుండా వదిలేసారు. ఇక వాళ్ళు కలిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడే ఆ రోజుల్లో. భువనేశ్వర్ అంటే జీప్ ఫాలో అవుతూనే ఉంది, 2 జీపులు ఫాలో అవుతున్నాయి. ఇంకా ఎట్లా ఎస్కేప్ అవుతాము, చీకట్లు ఎక్కడ దిగిపోదామని సాధ్యం కాదు. ఇక భువనేశ్వర్ వచ్చేసి భువనేశ్వర్లో ఆ టైంకి 7 o'clock ఈస్ట్ వెస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది ట్రైన్. ఇక అప్పటికప్పుడు విశాఖపట్నం టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కేసాను. ట్రైన్ ఎక్కేసే ముందు ఏమన్నా చీకట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా అని చూస్తే సరౌండింగ్స్ ఉన్నారు. ఇంకా లాభం లేదని ట్రైన్ ఎక్కేసాం. చూద్దాం ట్రైన్ దిగే ఛాన్స్ దిగుతాము, లేకపోతే విశాఖపట్నం పోయి లాయర్లో ఎవరిలో కాంటాక్ట్ చేద్దాం, డైరెక్ట్ విశాఖపట్నం అనుకుని ఆ ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ ఎక్కేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే డోర్కి అటు ఒక 3 ఇటు 3 కూర్చోపోయారు.
వాళ్ళు బెర్తులో కూర్చున్నారు. అయితే టీసీ ఏం చేశానంటే రాత్రి పనులు అయ్యేసరికి ఆ గేట్ ఎదురులో లేపేశారు. గేట్ ఎదురు నుంచోకూడదు, ఆ చోరు పోయి నా ప్లేస్ కానీ వాళ్ళు తీసేశారు. ఆ తీయటం మంచిది. అప్పుడు బరంపురం వచ్చేసాను. బరంపురంలో ఎస్కేప్ అవుదాం అనుకున్నాను. కానీ వాళ్ళు నిలబడి చూస్తున్నాం కదా వాళ్ళు. అది ప్లాట్ఫామ్ మీద పోకపోతారు. అసలు మళ్ళీ వెళ్ళి చదవడం వల్ల పడుకున్నాను. అప్పుడు ఒక నిద్ర తీసాను నేను. కానీ మిమ్మల్ని టచ్ చేయట్లేదు. చుట్టూ తిరుగుతున్నారు. మొత్తం వచ్చి టీసీ లేపాడు. టీసీ లేపి మళ్ళీ టికెట్ సార్ చూపించాను అన్నారు. అంటే ఎవరో రిజర్వేషన్ కోసం వచ్చి నేను ఎదురుపోతున్నాను, ఎక్కడ పోతున్నా తెలుసుకోవడానికి నేను చూపించాను. నేను విశాఖపట్నం రాకపోతానని చెప్పాను. పడుకున్నాను. నేను రిజర్వేషన్ లేకుండా టీసీ డబ్బులు పెట్టడం ద్వారా ఇక్కడ పెడతారు. ఇక టీసీ మధ్యలో వచ్చి ఎవరైనా వస్తే దింపుతారు కదా, అట్లా అనుకోలేదు సార్. ఇంకా తర్వాత నౌపాడ ట్రైన్ ఆగింది. జస్ట్ అక్కడ మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత అర్ధరాత్రి ఇదే బెస్ట్ ట్రైన్ చూస్తారు. ఇక్కడ ఈ తరపు దగ్గర ఎవరు లేరు, అంతా ఆ తరపు దగ్గర ఉన్నారు, కనపడుతున్నారు. ఇంకా సరే అప్పుడు ఏమంటే బ్యాగ్లు ఏమి లేవు, ఒక వాటర్ బాటిల్ లేవు. వాటర్ బాటిల్ పెట్టుకోకుండా లెట్రిన్ పోతున్నట్టుగా, వాష్రూమ్ పోతున్నట్టుగా ఇటు తిరిగేసి ఇటువైపు డోర్ తీసుకొని రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసాం. నౌపాడ దాటిన తర్వాత స్టేషన్ దాటాక బండి స్లో అయింది. అది ఎందుకు స్లో అయింది నౌపాడ తిరగడం కుదరలేదు. నౌపాడే అలర్ట్ అయ్యాను. బండి మూవ్ అయింది. అరే ఇక ఛాన్స్ లేదు, రన్నింగ్లో దిగి చూద్దామా అనుకుంటున్నా. కొద్దిగా స్లో అయింది. స్లో పికప్ అయింది. ఆ స్లో పికప్ అయ్యే టైంలో ట్రైన్ ఇటు పక్కది. దీని మీద నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఇటు పోతే సముద్రం వస్తుంది, ఇటు పోతే హైవే వస్తుంది, ఇంకా హైవేలోకి వెళ్ళిపోదాం వచ్చి ఆ రాత్రి జర్నీ చేశారు. చేసి అప్పుడు వీళ్ళంతా నా కాంటాక్ట్లో ఉన్నారు. సంతోషం ఈమె ఇంకొక సీసీఎంస్ నా కాంటాక్ట్లో ఉన్నారు. నర్సర్ని రిసీవ్ చేసుకోవడం కోసం బెంగాల్ నుంచి సెక్రటరీ వచ్చినాడు అక్కడ బరంపూర్లో. వాళ్ళేమైపోయారు, వీళ్ళేమైపోతారు అన్నట్టు మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి వాళ్ళు లోపల నుంచి విశాఖపట్నం ఇక హైవేకి ఎక్కాను. హైవేకి లారీ క్యాచ్ చేసి ఆ లారీలో ప్రయాణం చేసి సాయంత్రం వరకు విశాఖపట్నం వెళ్తాను. విశాఖపట్నం అక్కడి నుంచి ఫోన్ చేసి వీళ్ళప్పుడు భువనేశ్వర్లో అప్పుడు సంతోషం సంతోషంగా మన మహేష్ అప్పుడు సెక్రటరీ ఉన్నారు అని చెప్పి ఇట్లా ఏదో కొంచెం అనుమానాస్పదంగా మీకు మన ఏజెంట్ నుంచి అయితే నేను వెహికల్ తీసుకొస్తాను, వెహికల్ వెళ్ళిపోయాను. అక్కడే బరంపూర్లోకి ఇద్దరు ఉన్నారు, భువనేశ్వర్లో ఇద్దరు ఉన్నారు. ఇక విశాఖపట్నంలో ఒక లారీ బుక్ చేసుకొని ఇక కారు వీలైతే చెక్ అయిపోతాయి. ఒక లారీ సామాన్ల కోసం అన్నట్టు ఒక లారీ బుక్ చేస్తే ఆ లారీ తీసుకొని భువనేశ్వర్ పోయి ఇద్దరు పికప్ చేసుకొని బరంపూర్ నుంచి ఇద్దరు పికప్ చేసుకొని ఆ లారీలో ఈ అడవిలోకి వెళ్ళిపోయారు. అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఏమంటే ఈ విషయం అంతా కూడా అక్కడ చెప్పాను. ఇలా జరిగింది, ఇలా ఏదో అనుకోకుండా మనం డ్రాప్ అయి వచ్చేసాము. ఇన్ఫర్మేషన్ ఎలా వేకే ఉంటుంది అదే చెప్తున్నాను. అదే అప్పుడు ఏమైందంటే ఎవరు అపాయింట్మెంట్ పోయాము, నర్సల్ అపాయింట్మెంట్, రెడ్ అపాయింట్మెంట్ పోయామంటే అక్కడే లీక్ ఉంది. మీ అపాయింట్మెంట్కి వచ్చారు వాళ్ళు. కాబట్టి మీరు సరాసరి మీ రూమ్కి వెళ్ళద్దు. అప్పుడు 1 month లోపలే ఉన్నారు, ఆయన కూడా లోపలే ఉన్నారు. 1 month బయట ఆయనకి ఏం చెప్పానంటే ఆయన ఇప్పుడు బెంగళూరులో ఉంటారు. బెంగళూరులో ఆయన భార్య ఆయన ఇద్దరు ఉన్నారు. మీరు బెంగళూరు వెళ్ళకండి, ఏంటంటే వాళ్ళు పోలీసులు ఫాలో వచ్చారు కాబట్టి మీరు తలకోన ఫారెస్ట్ అప్పుడు దళాలు మీరు తలకోన వెళ్ళి దళాలు ఉంటే మీ మిస్సెస్ని పిలిపించుకోండి, సామాన్లు వదిలేయండి, సామాన్లు జరిగిపోకండి, అవి ఏమన్నా వదిలేసేయండి, ఆమె సేవ్ చేసుకోండి, మీరు ఎవరిని కాంటాక్ట్ చేయకండి అని అప్పుడు గణపతి అందరూ రాష్ట్ర కేంద్ర కమిటీ సభ్యులు ఆయన చెప్పారు. చెప్తారు సరేనా మరి చెప్పారు. మళ్ళీ బెంగళూరులకు తలకోన వెళ్ళినట్టే అలాగే అని చెప్పి పంపేటప్పుడు కూడా చాలా జాగ్రత్త రూట్లో పంపారు. ఎందుకంటే ఎక్స్ప్లోర్ అయి ఉంది కాబట్టి. ఆయన ఏం చేశాడు, ఆయన చేసే పొరపాటు సరాసరి బెంగళూరు పోయాడు. అయ్యో, ఎందుకు పార్టీ మాటను ఎందుకు ధిక్కరించారు? ఆయన చెప్పింది ఆయన జీర్ణించుకోలేకపోయారు. సమావేశంలో గణపతి కూడా ఉన్నారు. గణపతి కూడా ఉన్నాడు, గణపతి ఉన్నాడు, మహేష్ ఉన్నాడు, అంటే సంతోష్ ఉన్నాడు, ఆర్కే అందరూ ఉన్నారు. అందరూ తెలుసు, అందరి గారు చెప్పారు. ఆయన ఆదిరెడ్డి ఉన్నాడు, నల్ల ఆదిరెడ్డి గారు అందరి గారు చెప్పి ఆయన తయారు చేశాడు. ఆయన ఒక నమ్మకం, ఇది జరుగుతుందిలే అనుకున్నాడు. అదే జరిగిందయ్యా, నువ్వు నమ్మాలి. ముందు తలకొండ తర్వాత భువనేశ్వర్ బెంగళూరు సంగతి
ఆయన వెళ్ళాడు. వెళితే ఏంటి, వెళ్ళే రోజు నుంచి ఆయన ఇల్లు కాపలా సార్. అక్కడ పోతూ ఎవరో తిరుపతిలో ఉండే ఒక వాళ్ళని పిలిపించుకున్నాడు, వాళ్ళ తమ్ముడు పిలిపించుకున్నాడు, రేటపత్తమ్మని. ఆ బెంగళూరులో మన సింపతి సరే ఒకరిద్దరు పిలిపించుకున్నాడు. వాళ్ళ సాయంతో ఇల్లు కాడ చేయాలి. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అన్న ఎవరో తలుపు గేట్ దగ్గర ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, కొంచెం బాగాలేదు. ఇంకా ఏం చేశాడు, ఇక అక్కడ రాష్ట్ర కమిటీ సెక్రటరీకే కాంటాక్ట్ ఉంది ఆయనకి. వాళ్ళమ్మాయి కలిసాడు. అసలు అపాయింట్మెంట్కి వెళ్ళకూడదు, పోయి ఆయన కలిసాడు. ఆయన కూడా జస్ట్ మిస్ కాదు. ఆయన కలిసిన తర్వాత రెడ్డప్ప వెళ్ళిపోగానే ఆయన ఫాలో అయిపోయారు. ఆయన కొంచెం సిటీ బెంగళూరులో పుట్టి పెరిగారు కాబట్టి ఆ స్టేట్ సెక్రటరీ ఏం చేశారంటే ఒక హోటల్కి వెళ్ళి హోటల్ నుంచి ఆయన వెహికల్ వెళ్ళేసి వెనకదారి నుంచి ఎస్కేప్ అయ్యి వెంటనే తిరుపతికి ఫోన్ చేసి చెప్పారు, నర్సర్ నేను వెంట ఫాలో అవ్వండి, నా ఇంట పడ్డారు, నేను తప్పించుకున్నాను, నేను సేవ్ అయ్యాను. నర్సరీని అంటే రెడ్డప్ప నాకు ఉద్బద్ధం చెప్పిందని బెంగళూరుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ అప్పటికి ఎవరు పోవాలి, అప్పటికి వాళ్ళ తమ్ముడు అక్కడ ఉన్నాడు, ఆయన మిస్సెస్ అక్కడ ఉంది, ఒక కొరియర్ ఉన్నాడు, సింపతి సిద్ధారు. వాళ్ళు మళ్ళీ ఇన్ఫర్మేషన్ పంపించారు ఆయనకి. ఏగో కర్ణాటక ఆయన కూడా సెక్రటరీ కూడా చెప్తున్నాడు, మీరు అక్కడ ఇల్లు వచ్చేసేయాలి. ఈయన అప్పుడు సామాన్ తీసుకొని బయటికి బయలుదేరాడు. ఆయన బస్సు ఫాలో అయ్యారు. అక్కడి నుంచి ఎటు వచ్చాడు ఆయన, మళ్ళీ తిరుపతికి వచ్చాడు. తలకొన కాదు, చిత్తూరుకి వచ్చాడు. చిత్తూరు టౌన్కి వచ్చాడు. టౌన్కి వచ్చా కానీ ఫారెస్ట్ పోలేదు. టౌన్కి వచ్చి అక్కడ కొరియర్ ఇంటికి వెళ్ళాడు. ఆయన భార్యనే వాళ్ళ తమ్ముడిని తీసుకెళ్ళాడు. వెళ్ళి వాళ్ళు ఇట్లా ఫాలో అవుతున్నారు. అప్పటికి తిరుపతి నుంచి ఇలా ఫోన్లు వస్తున్నాయి, అన్న మీరు తిరగండి, సేఫ్ ఉన్నాయని. ఇట్లా ఆయన చిత్తూరు వచ్చాడు. మర్నాడే ఆ ముగ్గురిని ఎన్కౌంటర్ చేశారు. రెడ్డప్పని చంపేశారు, ఆయన భార్యని చంపేశారు, ఆయన తమ్ముడిని చంపేశారు. చిత్తూరులో నుంచి పట్టుకెళ్ళిపోయి అక్కడ ఫారెస్ట్లో, చిత్తూరు ఫారెస్ట్లో ఎన్కౌంటర్ చేశారు. తీసుకుపోయింది ఆ కొరియర్ ఇంటి వచ్చి తీసుకెళ్ళి. అట్లేదంటే ఇక్కడ కటక్లో మొదలైన హంటింగ్ అనేది మనం ఆపగలిగే అవకాశం ఉంది, మనం ఇక్కడ ఆపుకున్నాం. కానీ ఆయన దాన్ని అంతగా పట్టించుకోవడం వల్ల ఒక భారీ నష్టమే అక్కడ జరిగింది. యాక్చువల్గా వాళ్ళ తమ్ముడు కూడా రాయలసీమలో చాలా ఇంపార్టెంట్ లీడర్, ఆయన కూడా చనిపోవాల్సి వచ్చింది. ఇదొక ఎస్కేప్. అందుకే మేము ఇది గ్రేట్ ఎస్కేప్ అంటుంటాం. ఇలా మన అందరూ అయితే ఇక్కడ రాష్ట్ర కమిటీ, కేంద్ర గవర్నమెంట్ సభ్యులు కనీసం 7-8 మంది ఉన్నారు. వీళ్ళంతా రిస్క్లో పడేవాళ్ళే. కొంచెం అజాగ్రత్తగా ఉన్నాం. అదొక ఇంకొక ఎపిసోడ్. ఇంకోటి చెప్పాను కదా, వెదురుబరుగుడికి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.